నా పేరు యాదగిరి. నేను నిజామాబాద్ జిల్లా వాసిని. నేను ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని. నా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేకపోతున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ ఎక్కువైంది. అందుకని 26వ తారీఖు ఇందిరా పార్క్లో మల్లన్న గారు తలపెట్టిన మహాధరణ కార్యక్రమానికి విచ్చేసి నా బాధలు ఏదో చెప్పుకుందామని వస్తున్నాను. 26 తారీఖు ఇందిరా పార్క్ మహాధరణకు మల్లన్నకు సపోర్ట్గా మేము వస్తాం. నా పేరు చంద్రముదిరాజ్, మాది మహబూబ్నగర్ డిస్టిక్. మా పిల్లలు ముగ్గురు ప్రైవేట్ బడిలో చదువుకుంటున్నారు. మల్లన్న గారు చేపట్టిన రైట్ టు ఎడ్యుకేషన్ 26వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతుంది. ఆ ధర్నాకు నేను వస్తున్నాను, మీరు కూడా తప్పక రండి. నా పేరు కాల్వ రమేష్. మాకు 2 పిల్లలు హైదరాబాదు బీటెక్ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నారు. సంవత్సరానికి 2 పిల్లల ఫీజులు లక్షల రూపాయలు కడుతున్నాము. మేము కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాము. పిల్లల స్కూలు కాలేజీ ఫీజులు చెల్లించలేక అప్పులు చేయాల్సి వస్తుంది. దయచేసి తెలంగాణలో రైట్ టు ఎడ్యుకేషనల్ వోల్టో అమలు కావాలని, పేద ప్రజలపై ఫీజుల భారం తగ్గాలని కోరుచున్నాం. నా పేరు హరీష్. నేను నిజామాబాద్ జిల్లా వాసిని. ఈ నెల 26వ తారీఖున మల్లన్న గారు తలపెట్టినటువంటి ధర్నాకు మేమందరం వచ్చి సహకరించి మా గొంతుగా వినిపించాలని ప్రతి ఒక్కరికి కోరుతూ నేను కూడా వస్తానని హామీ ఇస్తున్నాను. ఈ ప్రైవేటు పాఠశాలల దోపిడీ ఏ విధంగా ఉంది అంటే, ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో పిల్లల చదువుకి తను సంపాదించిన నెల జీతంలో కానీ సంవత్సరానికి ఆయన సంపాదించిన దాంట్లో 50% స్కూల్ ఫీజులు, బస్సు ఫీజులు, ఆటో ఫీజులు, బుక్కులు, ఇంకా 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 అవి ఇవి అని దోచుకొని పోతూ ఉంటే, మిగతా సగంలో రెంటు, పాలు, కిరాయి, సామాను, మెడికలు ఇవన్నీ చేసుకొని బ్రతకడం చాలా ఇబ్బంది పడుతున్న ఈ మధ్యతరగతి కుటుంబాల్ని అందరూ కలిసి ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో దానికి వచ్చి సహకరించి ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని ఆపాలని, మల్లన్నకు మద్దతుగా నిలవాలని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు బుగ్గయ్య యాదవ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రైవేట్ స్కూల్లో చాలా అంటే ఫీజు చాలా తీసుకుంటున్నారు. మన చేసే కష్టం మొత్తం పిల్లలకే సరిపోతున్నాయి. కాబట్టి రేపు ఇందిరా పార్క్ దగ్గర 26వ తారీఖు నాడు జరిగే ధర్నాకి మనం అందరం అటెండ్ అయ్యి ఈ ఫీజుల దోపిడీని అరికడదామని నా యొక్క అభిప్రాయం. అందరికీ నమస్కారం. నా పేరు జనకల శ్రీనివాస్, జయశంకర్ డిస్టిక్. విద్య అనేది ప్రతి బాలుని హక్కు. కానీ తెలంగాణలో విద్య అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళు అధిక ఫీజుల వసూళ్లతో సాధారణ కుటుంబాలపై అధిక భారాన్ని మోపుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో 25% ఉచిత సీట్ల అమలు కోసం, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ఈ నెల 26వ తారీఖు ఇందిరా పార్కులో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరగబోయే ధర్నాకు అందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 2009లో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అనే చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారనే ఉద్దేశం మీద గ్రామాల్లో ఏర్పడుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలలో 25% 25% పేద మధ్యతరగతి ప్రజలకు, ఎలాంటి వాళ్ళకు ఆధారం లేని వాళ్లకు ఉచితంగా విద్య అందియాలని ఒక లక్ష్యంతో జీవో తీసుకొస్తే, ఆ జీవోను ఇలా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇలా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రభుత్వం మంచి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి జీవోను అమలు చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ప్రభుత్వం కంటి తుడుపు చర్య చేస్తూ ఏదో మామూలకు అలవాటు పడి అధికారులు ఇలా ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళు ఇచ్చిన మామూలతోనే సరిపెట్టుకొని ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల్ని విద్యకు దూరం చేసే విధానం ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నాం, ఫీజులు కట్టలేక ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా గల్ఫ్ దేశాల్లో కూడా ఉపాధి లేక ఇటు ఇంటికి పనికి రాకుండా విద్యార్థులు, అటు పనికి రాకుండా నిర్వీర్యంగా తయారవుతూ ఇలా మత్తు పానీయాలకు బలైతా ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం.
ఇలా ఎక్కడ చూసినా ఇలా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల విద్యార్థులే ఇలా దొంగతనాలు ఇతరతర కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇలా విద్యకు దూరం కావడమే ప్రధాన కారణం. అట్లాగే ప్రతి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, ఇలా దాదాపు 12 సంవత్సరాల కాలంలో దేశంలో 1,00,000 పాఠశాలలు మూసివేయబడ్డాయని ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ ఉంది. ఇట్లాంటి విధానం ఉండడం వల్ల ఇలా ప్రైవేటు పాఠశాల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా ఫీజులు కట్టిన వాడికే చదువు వస్తుంది, ఫీజు లేని వాళ్ళకు చదువుకు దూరం అవుతున్నారంటే ఇలా ప్రభుత్వ లోపం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఎన్నో సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అహంకారంగా ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన గవర్నమెంట్ కంట్రోల్ చేయకుండా ఇలా 25% అమలు చేయించాల్సిన బాధ్యతను కూడా విస్మరించి ప్రభుత్వాలు ఇలా ఏదో అంతులాగా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి విధానం మానుకొని అందరికీ విద్య అందాలనే ఉద్దేశం మీద ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తే ఇలా మన రాష్ట్రం కూడా అక్షరాస్యతలో ముందు వరుసలో ఉంటుందని చెప్తా ఉన్నాం. దానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే తప్ప ఇది అమలు కాదని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రాపర్ సుల్తానాబాద్. నేను చిన్నగా పెద్దపల్లికి వచ్చేసి చిన్న సూపర్ మార్కెట్లో వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. నాకు 2 అమ్మాయిలు 1 బాబు. వాళ్ళ చదువు కోసం నేను మా అమ్మాయి మా భార్య మెడలో బంగారం అమ్మి వాళ్ళు ఫీజు కట్టుకుంటున్నా. ఈ సమాజంలో బతుకులు చాలా కష్టంగా ఉన్నది. ఈ ఫీజులు అనేటి పిల్లల ఫీజులు కట్టడానికి నాకు నరకం అనుభవిస్తున్నా. ఏది లేని పరిస్థితుల్లో నేను మా భార్య మెడలో ఉన్న బంగారం కుదబెట్టి నేను ఫీజులు కట్టడం అయింది. ఏంది చదువు ఇంతగానో కష్టమైతే ఎట్లా ఫ్యూచర్లో మా అసంటోళ్ళకి ఇంత ఇబ్బంది అయితే మిగతా గరీబ్ వాళ్ళకి ఎంత ఇష్టం కావాలి. దీన్ని రైట్ టు రికాల్ తీసుకొచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావాలని మా కోరిక. అందరికీ నమస్కారం. 2009లో అందరికీ ఉచిత విద్య ప్రతి ప్రైవేట్ పాఠశాల అందించాలని ఉంది. కానీ చాలా ప్రైవేట్ పాఠశాలలు అందించడం లేదు. దీనివల్ల ఇంకా మన భారతదేశం పూర్తిగా అక్షరాస్యతను సాధించలేకపోతూ ఉంది. కేరళ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే అక్కడ పూర్తిగా అక్షరాస్యత అనేది సాధించబడింది. కానీ ఇంకా మన తెలంగాణలో చాలా పాఠశాలలు ఈ యొక్క విద్యా చట్టాన్ని 2009లో ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ చట్టాన్ని దాన్ని అనుసరించడం లేదు. జబర్దస్తిగా ఒకవేళ ఒక విద్యార్థి ఫీజు కట్టనట్లయితే జబర్దస్తిగా వాళ్ళకు ఎగ్జామ్స్ రాయించకపోవడము, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఖచ్చితంగా ఆ ఫీజును వసూలు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఈ 2009 విద్యా చట్టం ఏదైతే ఉందో పూర్తిగా అమలు కావడం లేదు. ఇది ప్రైవేట్ పాఠశాలలు అనుసరించడం లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి అందరూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించినట్లయితే ఈ ఎవరైతే వెనుకబడి ఉన్నారో విద్య లోపల అందరూ కూడా చదువుకోగలుగుతారు. మన తెలంగాణ పూర్తి స్థాయి లోపల విద్యార్థులు పూర్తిగా విద్య రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హక్కును అందరూ కూడా వినియోగించాలి. చాలామందికి తెలియదు. అట్లాగే ఏదైతే ప్రైవేట్ పాఠశాల ఉందో మా పాఠశాల లోపల 25% రిజర్వేషన్ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాము అనే ఒక ప్రకటన కూడా వాళ్ళు వెలువడించాలి. అప్పుడే పూర్తి స్థాయి లోపల పేద విద్యార్థులకు ఉచిత విద్య అనేది అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎల్రెడ్డి భాస్కర్. మాది మర్కుకు. నేను ఒక ఆటో డ్రైవర్ను. మర్కుకు విలేజ్ మండల్ మర్కుకు డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధిక ఫీజులు వసూలు చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మా ఆటోకు గిరాకీలు ఇవ్వడం, మళ్ళీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. 26 ఈ నెల మళ్ళీ స్వాగతం పలికినందుకు మేము కూడా పాల్గొంటాము. నా పేరు బాలరాజు. మర్కుక్ విలేజ్, మర్కుక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. మా మర్కుక్ విలేజ్లో 2 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో మా 2 పాపని దాంట్లో వేసాం. బాబుని దాంట్లో చేయని చెప్పించాను. విచ్చలవిడి ఫీజులు తీసుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సామాన్య ప్రజలం కాబట్టి అంత ఫీజు కట్టలేకపోతున్నాము. దీనికి మద్దతుగా మన తీన్మర్ మల్లన్న గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. దానికి ప్రైవేట్ స్కూల్ వాళ్ళపై దాడి ఏం అట్లానే ఏం కాదు కానీ ఫీజులు ఏమైనా తగ్గించమని మల్లన్నకు మద్దతుగా తెలిపి మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పాల్గొందామని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, మర్కుక్ గ్రామము. నేను కార్పొరేటర్ వర్క్ చేస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్లో
పిల్లలు చదివించడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో అధికంగా ఫీజులు ఉన్నాయి. సరే 26 తారీఖు నాడు మల్లన్న ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజుల కోసము ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నాడు. దానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలి. దానికి నేను ఇట్లా వస్తున్నా. పేరు రాజు, సిద్దిపేట డిస్టిక్, మర్కుక్ మండల్, భవనందపూర్ విలేజ్. ఇక్కడ అరుణోదయ ఖచ్చిత మోడల్ స్కూల్ ఉన్నాయి. అడ్డవాళ్ళ ఫీజులు తీసుకుంటారు. ఈ ధర్నకు ఇస్తాను. నా పేరు ప్రవీణ్, నేను టైలరింగ్ పని చేస్తున్నాను. నాకు పెద్దగా ఆదాయం ఏమి ఉండదు. మా పాపను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి మల్లన్న గారు ఈ ధర్నాకి బాగుంది అని చెప్పేసి మా మనస్ఫూర్తిగా మేము ఖచ్చితంగా పాల్గొంటాము ఈ ధర్నాలో. ఈ నెల 26 తారీఖు రోజు ఇందిరా పార్క్కి ఖచ్చితంగా వస్తామని మరీ చేస్తాం. మాకు 2 పిల్లలు పెద్దపల్లి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. సంవత్సరానికి నా 2 పిల్లల ఫీజు కట్టడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. మేము కూలి పని చేసుకుని బతుకుతున్నాము. పిల్లలు స్కూల్ కాలేజీ ఫీజు చెల్లించాలంటే అప్పుడు చేయాల్సి ఉంటుంది. దయచేసి తెలంగాణ రైట్ టు ఎడ్యుకేషన్ వర్డ్ అమలు కావాలి. పేదలపై ఫీజుల భారం తగ్గించాలండి. పేరు విజయలక్ష్మి, నాది కరీంనగర్. నాకు 3 పిల్లలు. మా ఆయన ఆటో డ్రైవరు. నేను మిషన్ కుడతాను. మా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువులు సరిగా చెప్పడం లేదని ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నాము. అక్కడ అధిక ఫీజులు వసూలు చేయడం వలన మాది మధ్యతరగతి ఫ్యామిలీ. అధిక ఫీజుల వలన ఇబ్బందులు పడుతున్నాము. అందువలన మాలాంటి మధ్యతరగతి పేద ప్రజలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్న ధర్నాకు మేమందరం విజయవంతం చేయడానికి వస్తున్నాము. ఇందిరా పార్క్, హైదరాబాద్. నా పేరు నెరవట్ల నరేష్ బాబు. నాకు 2 పిల్లలు. హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళ చదువుల కొరకు సంవత్సరానికి లక్షల్లో ఫీజులు కడుతున్నాను. నేను చేసే చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళకి లక్షల్లో ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నాను. కాబట్టి తెలంగాణలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను అమలు చేయాలి. సామాన్యులపై పడే ఫీజుల భారాన్ని తగ్గించాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కొరకు కొట్లాడుతున్న తీర్మాన్ మల్లన్న గారికి నా మద్దతు తెలుపుతూ ఈ నెల హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమానికి 26వ తేదీన నేను హాజరవుతున్నాను. ఈ ధర్నా కార్యక్రమానికి తల్లిదండ్రులందరూ వేల సంఖ్యలో హాజరై ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా మనవి. నా పేరు ఎర్రం సంజీవ్, మాది పెద్దపల్లి జిల్లా. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మారుతున్న కాలానికి అనుగుణంగా మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలను ఎల్కేజీ చదివిస్తున్నాను. ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎల్కేజీకే అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, స్కూల్ బ్యాగ్, స్కూల్ యూనిఫామ్, స్కూల్ బుక్స్ అని వివిధ రకాల యాక్టివిటీస్ అని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ మా పేద మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని, శ్రమని అధిక ఫీజులు వసూలు చేస్తూ మా శ్రమని దోచుకుంటున్నారు. కావున ఇదే అంశం పైన తీర్మాన్ మల్లన్న గారు తెలంగాణలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వెంటనే అమలు కావాలని ఈ నెల 26వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మన పేదల పక్షాన కొట్లాడుతున్న మల్లన్న గారికి మద్దతుగా మేము బయలుదేరుతున్నాం. మాతో పాటు మీరు కూడా అధిక సంఖ్యలో బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయాలి. ఈ నెల 26న తీన్మార్ మల్లన్న చేపట్టబోయే దీక్షకు ఇందిరా పార్కుకు నేను కూడా చేరుకుంటాను. ప్రైవేట్ ఫీజులకు ఇబ్బంది పడే తల్లిదండ్రులారా, మీరు కూడా తరలిరండి. దీని గురించి ఒకసారి ఆలోచించండి. నా పేరు గంగాధర్, కామారెడ్డి జిల్లా, గాంధీ మండలం, నాగలూరు గ్రామం మాది. మా యొక్క పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు కాబట్టి లక్షల్లో ఫీజు ఉంది కాబట్టి అందరి పిల్లలతో పాటు మా పిల్లలు కూడా చదువుతున్నారు. లక్షల్లో ఫీజులు, ఆ ఫీజులు కట్టలేక మేము సతమతం అవుతున్నాం. కొన్నిసార్లు ఏంటంటే ఉన్న భూమి అమ్ముకోవాల్సి వస్తుంది, బంగారం తాకట్టు పెట్టవలసి వస్తుంది. ఎట్లాంటి పరిస్థితి మాది, ఎట్లాంటి బాగా దిగజారిన కుటుంబం, దిగజారిన ఫ్యామిలీ కాబట్టి ఇట్లాంటి లక్షల ఫీజులు మేము కట్టలేకపోతున్నాం. కాబట్టి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయాలని ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను కూడా వస్తున్నాను. ధర్నాకు నేను కూడా వస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు కూడా దయదలిచి ఆలోచించి, ఎందుకంటే ఈ లక్షల్లో ఫీజులు మనం కట్టలేకపోతున్నాం కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఫీజులలో లక్షలలో ఫీజులు ఉన్నాయి కాబట్టి చదువు తక్కువైపోతుంది, ఫీజులు ఎక్కువైపోతున్నాయి.
కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో కొంతమంది చదివించలేకపోతున్నారు. కాబట్టి ఈ ధర్నాకు నేను కూడా వస్తున్నాను. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు అందరూ ఆలోచించి ఈ ధర్నాకు రావాలని చెప్పేసి అందరికీ నా యొక్క ప్రార్థన. నమస్కారం అండి, నా పేరు మామిడి సోమేష్. నేను మేడ్చల్ మల్కాజ్గిరి వాస్తవ్యుని. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు చాలా అంటే చాలా తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఈ ఫీజులు చాలా భారంగా మారింది. ఫీజులు కట్టాలంటే వాళ్ళు కూలీనాలి చేసే వాళ్ళ కష్టం అంతా ఈ ఫీజులు కట్టడానికే అవుతుంది. అందుకని ఫీజులు కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి ఈ పులి స్టాప్ పెట్టాలంటే మన తిన్మార్ మల్లన్న గారు ఈ సండే ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొని ఈ ధర్నాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరేష్. ఈ మల్కాజ్గిరి మేడ్చల్ ఉందిగా, ఇక్కడ నియోజకవర్గం సంబంధించామని. ఇక్కడ ఏంటంటే ఫీజుల గురించి మా తిన్మార్ మల్లన్న చేస్తున్నది, దానికోసం మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాను. ఏంటంటే నేనేమో మామూలుగా డైలీ వేజ్ పని చేస్తాను. నాకు నెలకు వచ్చేసరికి ఒక 15,000 12,000 వస్తుంది. ఫీజులు అనేసరికి మా వాళ్ళకు లక్షలు కట్టాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దీని గురించి మన తిన్మార్ మల్లన్న చేస్తున్నది మాకు చాలా నచ్చి మేము కూడా దానికి మద్దతు ఇస్తామని పలుకుతున్నాం. రీజన్ వస్తాయన్న మాకు. మేము చేసే పని మెకానిక్ పని. ఈ మెకానిక్ పనికి మేము కట్టాలనే ఫీజుల భారం మాకు చాలా ఉంది. చిన్న స్కూల్ పోవాలన్నా, ఏ స్కూల్కి చిన్న ఊళ్ళలో స్కూల్లో పోదామన్నా కానీ చిన్న ఎల్కేజీ స్టూడెంట్ కూడా 30,000, 25,000, 30,000 ఫీజులు పడుతారు. మేము చేసే పనికి రోజు కూలికి మాకు 1,000 రూపాయలు 500 సంపాదించుకున్నాం. మేము సంవత్సరానికి అలా 40,000, 50,000 కట్టాలంటే మా తోటి కాదు. పెద్ద స్కూల్ పోయి చదివిద్దామంటే అలాంటి పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్ పోదామని అనుకుంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా కొన్ని మా ఊర్లలో కూడా అసలు ఆ స్కూళ్ళల్లో కూడా ఎలాంటి పరిస్థితులు లేని పరిస్థితిలో ఉన్నాము. పెద్ద కాలేజీలో పోయి పెద్ద స్కూళ్ళల్లో పోయి మేము చెప్పి చదివించుకోవాలంటే మా తోటి కావటం లేదు. కాకపోతే ఏంటంటే మీరు చేసే పని మన దానికోసం కంపల్సరీగా మేము సపోర్ట్ ఉంటుంది 100%. దీనివల్ల మేము కూడా మా వంతు కృషి చేయాలన్నా చేస్తాం. తిన్మార్ మల్లన్న చేసిన దీక్షకు మా మద్దతు సపోర్ట్ ఇస్తాము. 26 తారీఖు మేము కూడా సపోర్ట్ చేస్తాము. వస్తాం. నా పేరు నర్సింగ్. నా పేరు సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్. మా వృత్తి ఒక మెకానిక్ ఫీల్డ్ మాది. పిల్లలు చదువుకోలేక ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఫీజులు అడుగుతారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకటి ఏంటంటే తిరుమల మల్లన్న మాకు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మీకు అలా సభకు మేము వస్తాము, వచ్చి కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాం. నా పేరు బాలమల్లు. మాది సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మర్కుక్ గ్రామం. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. అయితే ఈ మధ్యలో ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ మనకు ఫీజు అత్యధికంగా వసూలు చేయడం వల్ల మా పిల్లలను కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీల్లో చేర్పించలేకపోతున్నాం. అందువల్ల మేము విద్యకు దూరం కావడం జరుగుతుంది. మల్లన్న గారు ఈ 25 తారీఖు ఏప్రిల్ నాడు మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము మద్దతు పలుకుతున్నాం.